ఇవాల్టి ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం, రెండో బ్లాక్ లో చెలరేగిన మంటలు, బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ప్రమాదం, మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు. ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సరికొత్త విధానం. నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు. రిజిస్ట్రేషన్లకు వెయిటింగ్ లేకుండా ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే సదుపాయం ప్రారంభించిన మంత్రి అనగాని తొలి విడతగా 26 జిల్లాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోగా అమలు. వక్ఫ్ బోర్డు బిల్లుకు రాజ్యసభ ఆమోదం. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు. సదుద్దేశంతోనే బిల్లు రూపొందించామన్న కేంద్రం. ముస్లింల హక్కులను హరిస్తుందని విపక్షాల ధ్వజం. బిల్లులో సవరణల వారీగా ఓటింగ్. రాష్ట్రపతి ముందుకు వెళ్లనున్న వక్ఫ్ బోర్డు బిల్లు. బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూత. ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. దేశభక్తి చిత్రాలు నిర్మించి భరత్ కుమార్ గా పాపులర్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా బాలీవుడ్ కు సేవలందించిన మనోజ్ కుమార్ భారత ప్రధాని మోదీతో యూనస్ భేటీ. బ్యాంకాక్ లో బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా తొలిసారి భేటీ అయిన యూనస్ మోదీ. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చించిన నేతలు.